ఫోన్ ట్యాపింగ్ విచారణలో కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేస్తుందని విమర్శించారు ఎంపీ రఘునందన్. ట్యాపింగ్ లో మొదటి బాధితుడిని తానే అయినా తనను విచారణకు ఎందుకు పిలిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్తై డ్రామాలు సృష్టిస్తుందని ఆరోపించారు. ఇక తనకొస్తున్న బెదిరింపు కాల్స్ పై స్పందించిన రఘునందన్ ఎలాంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. నాయకుడు గౌరవనీయులు ప్రధానమంత్రి గారు చెప్పినట్టు మేము ప్రజల్ని పాలించేందుకు రాలేదు, ప్రజలకి సేవ చేయడానికి వచ్చినాం అనేటువంటి మాటను పెట్టుకొని అన్న డోంట్ మిస్అండర్స్టాండ్ మీడియా మిత్రులు. కాంగ్రెస్ చేసేది షేవ్ అన్న, మేము చేసేది సేవ్. మేము సేవ్ చేసేటోళ్ళం, వాళ్ళు షేవ్ చేసేటోళ్ళు. అందుకని సేవ చేసేటోళ్ళ దగ్గరికి రండి, సేవ్ చేసేటోళ్ళ దగ్గరికి రండి. ఎవరి పేరు మీద ఫోన్ చేసి బెదిరిస్తే భయపెట్టేటోళ్ళు ఎవరు లేరు. అది ఎర్ర జెండాకైనా ఇంకొక దానికైనా ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు ఏదో పని బంద్ చేసుకుంటాడనో ఊర్లో పొంటి రాడనో ఎవరన్నా అనుకుంటుంది భ్రమ. 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఏవి? మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది? మీరు 23 నవంబర్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే ఓడుతుండే దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు? మీకు నిజంగా చేయాలని ఉంటే డే 1 లో అసలు బాధితుని నేను కదా. డే 1 మొదలైందే నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టింది. అరే మొదలైన ఈ కీలకాడ మొదలు పెడితే అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతి కాడ మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020లో జరిగిన పంచాయతీలు వదిలేసి 23 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు 3 జరిగినాయింది. వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు? నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను. ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది?